హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. జాడీలో పచ్చడి లాగే అండి, ఇన్స్టెంట్గా మనం తయారు చేసుకోవచ్చు. ముందుకు 1 కేజీ టమాటాలు తీసుకొని సన్నగా తరిగి పెట్టుకోవాలి. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని దానిలో టమాటాలు 1 కేజీ, అలాగే 1 కప్పు చింతపండు, 1/2 కప్పు సాల్ట్ వేసుకొని బాగా ఉడికించుకోవాలి. ఈ చట్నీ 15 రోజులు నిల్వ ఉండిద్దండి, ఫ్రిడ్జ్లో పెడితే 6 నెలలు ఉండిద్ది. చాలా టేస్ట్గా ఉంది. మీరు కూడా ఇంట్లో ఖచ్చితంగా ట్రై చేయండి. ఇవి బాగా మగ్గిన తర్వాత 1 కప్పు కారం వేసుకొని ఒక 10 నిమిషాలు మగ్గించుకొని గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. మీరు కావాలనుకుంటే రోట్లో రుబ్బుకుంటే చాలా టేస్ట్గా ఉండిద్ది. నేను చీకటపడింది, టైం లేదు, అందుకని నేను గ్రైండ్ చేసేసుకున్నాను. తర్వాత 1 టేబుల్ స్పూన్ మెంతులు, అలాగే 2 టేబుల్ స్పూన్లు ఆవాలు వేసుకొని ఫ్రై చేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్నాక మనం ఇందాక అలా మిక్స్ చేసి పెట్టుకున్నాం కదండి, ఆ టమాటా పచ్చడిలో ఈ పొడి వేసి కలుపుకోవాలి. తాలింపు రెడీ చేసుకొని తాలింపులో కొంచెం ఆయిల్, తాలింపు గింజలు, కరివేపాకు, ఎండుమిర్చి, వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. ఇంట్లో కరివేపాకు, ఎండుమిరపకాయలు, సొందన వేయలేదు, 2 మాత్రమే వేసుకున్నాం. మీకు కావాలనుకుంటే వేసుకోండి. అంతే అండి, 6 నెలలు ఉండే టమాటా పచ్చడి రెడీ. వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని ఆమ్లెట్ వేసుకొని నంచుకొని తింటే సూపర్ ఉండిద్ది. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మీకు మరిన్ని వంటలు కావాలనుకుంటే కామెంట్స్లో అడగండి. ప్లీజ్. సబ్స్క్రైబర్స్ లేవు, వ్యూస్ లేవు, లైక్స్ లేవు, ఏం లేవండి. So please support for me.